యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు. ఒక ప్రత్యేక వ్రతం కార్తీక బహుళ సప్తమి ఉన్నటువంటి విశేషత ఏంటంటే పైతామహకృచ్ఛ వ్రతము. ఇది ఒక నియమంతో కూడినటువంటి వ్రతం. పైతామహకృచ్ఛ వ్రతం అంటే ఈ పైతామహకృచ్ఛ వ్రతం అంటే ఏమిటి అంటే స్త్రీలైనా పురుషులైనా కార్తీక బహుళ సప్తమి రోజు విశేషించి ఇది సప్తమితో కూడుకొని 5 రోజుల వ్రతం. అంటే సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, కార్తీక బహుళ ఏకాదశి వరకు కొనసాగేటువంటి ఈ పైతామహకృచ్ఛ వ్రతం అంటే సప్తమి రోజు కేవలం నీరు తాగి ఉండాలి, ఉపవాసం, కేవలం నీరునే సేవించాలి. అష్టమి రోజున కేవలం ఉపవాస దీక్ష మొత్తం పాలు త్రాగుతూ ఉండాలి. నవమి రోజు పూర్తిగా పెరుగు మీద ఆధారపడి దధి, పెరుగు అంటే మజ్జిగలాగా చేసుకోవచ్చు, పెరుగు తినవచ్చు, పెరుగుతో ఉపవాస దీక్ష చేయాలి. ఇది 4 రోజుల దీక్ష అవుతుంది ఈ రోజు వరకు. దశమి రోజు కేవలం నెయ్యి తాగుతూ ఉండాలి. అంటే ఆకలి వేసినప్పుడు నెయ్యి తాగుతూ ఉండాలి. ఉపవాసంలో నెయ్యిని కేవలం ఆ రోజు నెయ్యినే వాడాలి. అంటే ఇది మనం వాస్తవంగా పంచామృతాలలో వాడుకునేటువంటి విధానంలో ఉంది ఇది. ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం చేసి ఉండాలి. తదుపరి ద్వాదశి మామూలుగా ద్వాదశి భోజనాలు చేయాలి. ఇది 5 రోజులతో కూడుకున్నటువంటి వ్రతం. ఇది కేవలం ఆరోగ్యంగా కొంతవరకు బలంగా ఉన్నటువంటి వాళ్ళు చేయగలిగితే మంచిది. అయితే దీనికి ఒక విశేషమైనటువంటి పుణ్యం లభిస్తున్నది దీనివల్ల. అలాగే ఆరోగ్యప్రదంగా ఉండడానికి కూడా ఆస్కారం ఉంది. రోగ నిరోధక శక్తి పెరగడానికి కూడా ఆస్కారం ఉంది. ఇలాంటి వ్రతం పైతామహకృచ్ఛ వ్రతం. ఒకప్పుడు చాంద్రాయణ వ్రతం అని కూడా ఒకటి ఉండేది. ఈ చాంద్రాయణ వ్రతం అంటే ఏమిటంటే పాడమి రోజు కేవలం ఒక బుక్క భోజనం, విదే రోజు 2, తదే రోజు 3, చవితి రోజు 4, ఇలాగా పౌర్ణమి వరకు 15 కబళాలు అంటే తన చేతికి వచ్చినటువంటి కబళాలను భుజించి ఆ తదనంతరం పౌర్ణమి తర్వాత మళ్ళీ 15, 14, 13 ఈ విధంగా అమావాస్య వరకు ఒక 0 పాయింట్కి వస్తుందన్నమాట. అది చాంద్రాయణ వ్రతం. ఇది కూడా అందరూ చేయడానికి వీలు లేదు. కేవలం తమ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని శారీరక దారుఢ్యం, మనోదారుఢ్యం ఉన్నవాళ్ళు చేయవలసినటువంటి వ్రతం. అలాంటి పద్ధతిలో ఇది కేవలం 5 రోజుల వ్రతం పైతామహకృచ్ఛ వ్రతము. ఇది మొదటి రోజు నీరు, రెండో రోజు పాలు, మూడో రోజు పెరుగు, 4వ రోజు నెయ్యి, 5వ రోజు పూర్తి ఉపవాసం. ఈ విధంగా కార్తీక బహుళ అష్టమి, నవమి, దశమి, ఏకాదశులతో కూడినటువంటి ఈ పైతామహకృచ్ఛ వ్రతం కేవలం కార్తీక మాసములోనే బహుళమందు చేయవలసినటువంటి ఈ వ్రతం. దీనివల్ల అనేక పుణ్యాలు లభిస్తాయని మనకు చాతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఈ విషయాన్ని తెలియజేయబడుతున్నది. ఇది సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.